నగరంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము భానుప్రకాష్ గారు కలుస్తామనుకుంటున్నాం. అంటే భానుప్రకాష్ గారు ఎందుకు అనుకుంటున్నారు? మాకు 2 సంవత్సరాలుగా ఏ ఒకటి చేయడం లేదు. ఇక్కడ నగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేము భానుప్రకాష్ గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. అంటే రోజా గారు అభివృద్ధి చేయలేదంటారా? మాకు రోజా గారు ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. మా పక్కన తిరగడం లేదు. రోజా అనేది మా నగిరిలో ఉండదని మాకు తెలియదు. అమరుంది అంటే ఎమ్మెల్యేగా ఉండేది కూడా తెలియదా? మాకు ఎమ్మెల్యేగా ఉందే కానీ మా ఒక్క మంచి చెట్లు ఏ ఒక్కటి వచ్చి ఇంటికి వచ్చి పర్యావరణ అవసరం లేదు, చెప్పలేదు. మంత్రిగా కూడా చేశారు కదా, అప్పుడు కూడా ఏం చేయడం లేదు ఆమె మా ఒక గ్రామానికి వచ్చి గ్రామాల్లో ఏం జరుగుతుంది ఏమని పరామర్శించే అవసరం లేదు, చేయలేదు. అంటే ఏం అభివృద్ధి చేయలేదు మా వరకు ఇంతవరకు ఏం అభివృద్ధి చేయలేదు. అంటే మళ్ళీ ఆమె జబర్దస్త్ చేసుకోక రాజకీయాలు అవసరం అంటే అది నిజమే అంటారా? నిజమే, జబర్దస్త్ చేసుకునేది నిజం ఆమెకి. అంటే ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు కదా ప్రతిపక్షాలని, వీళ్ళని ఆపోజిట్ వాళ్ళని. అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళ మీద ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు కదా. విమర్శిస్తూ ఉంటారు. ఆమె ఎప్పుడు ఇంకొకరి పైన పడి విమర్శించే పనులు ఆమెకి. మన పరిస్థితి మన దాన్ని చూసే అవసరం చేయడం లేదు. అంటే ఒకవేళ భానుప్రకాష్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఏదో మనం అనుకునేది ఏదైనా చేయగలుగుతారని ఒక ఆశాభావం. మళ్ళీ ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి నగరీలో? ఏదో మాకు తెలిసిన వరకు 90% భానుప్రకాష్ గెలుస్తారని ఒక అభిప్రాయం ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, కానీ ముఖ్యంగా చేయవలసిన వాళ్ళు ఏం చేయలేదు. పరిపాలన బాగానే చేసినాడు. అంటే ఏం చేయలేదు? ఏ ఒక్కటి గ్రామానికి వస్తువు కావాలి, ఇది చేయాలా, అది చేయాలని ఏ ఒక్కటి చేయడం లేదు. అంటే రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకోవడం లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా అది మధ్యలో వాళ్ళు దాన్ని ఒక మళ్ళీ ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ఏం చేస్తే సరిపోతుంది? ఏం చేయాలనుకుంటే ఇంక ప్రజలు ఏం చేస్తారని మన ఒక్క దగ్గర ఏం లేదుగా. ఒకవేళ అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా ఒక ఐడియా. అంటే వచ్చిన ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా వచ్చినప్పుడు కావాలంటే చెప్పగలుగుతాం, అప్పుడు చెప్పడం. మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాం. మా ఊరికి సేమ్గా ఎవరు అవుతారు? బాబు గారు అవుతారు. బాబు గారు. ఒకవేళ ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు అంటే మీకు అభివృద్ధి జరిగింటేనే పథకాలు అన్నీ అందింటేనే నాకు ఓటైనా అంటున్నారు కదా. ఏదో కొన్ని అందినాయి. జగన్ చేసిన పథకాలు కొన్ని అందుంటాయి, అన్నీ అందడం లేదు. అంటే బాబు గారు చెప్తారు కానీ అమలు చేయరని అంటున్నారు కదా. చేయొచ్చు, అది జగన్ చేసినట్టు ఆయన చేయవచ్చును, చెప్పడం లేదుగా. ఏం చేసినట్టు కూడా ఆయన చేయవచ్చునుగా. అంటే ఈసారి ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తామని అతను అంటున్నాడు, కానీ వస్తే చేస్తాడో ఏమో చెప్పలేంగా. అయితే సీఎం అయితే బాబు గారే వస్తారు మా అభిప్రాయం. ఇక్కడైతే చెప్పలేము. ఇక్కడ నగిరి వరకు మాత్రం చెప్పను కాదు. ఎందుకంటే నగిరి 2 పక్షాలుగా ఉంటాయి కాబట్టి నగిరి ఎప్పుడు సమంగా లేదు. నగర్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రోజా మేడం. రోజా మేడమే ఎందుకు అనుకుంటున్నారు? బాగా చేస్తూ ఉంది. అంటే ఎలాంటి అభివృద్ధి చేసింది? అన్నీ చేస్తూ ఉంది, కోరుకునేదంతా చేసింది. అంటే రోడ్లు కానీ అన్నీ చేస్తూ ఉంది. అయితే గాలి భానుప్రకాష్ గారు గెలవారంటారా? వద్దు. అంటే ఎందుకు వద్దు అనుకుంటున్నారు? జగన్ సార్ అన్నీ చేసినాడు. జగన్ సార్ రావాలి. జగన్ సార్ వల్ల మీకు ఏం అభివృద్ధి జరిగింది? మాకు అన్నీ చేసింది. అమ్మఒడి డబ్బు వేసినారు, 18,000 వేసినారు, తోపిడి ఆసరా డబ్బు వేసినారు, చేన్లు డబ్బు వేసినారు. చాలా చేస్తూ ఉన్నారు ఆయన. ఇల్లులు కట్టించినారు. లేని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. అయితే బాగా చేస్తున్నారు. అంటే మద్యపాన చదువులకి అన్నిటికీ ఆయన కావాలి. అయితే మందు అనేది నిషేధిస్తా అని చెప్పారు కదా. అవును, చేయలేదు కదా. ఏమంటారు? చేయలేదంటే ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఆ వేళకి ఎలక్షన్ వచ్చేసింది. అంటే చేస్తూ ఉంటారు, ఎలక్షన్ వచ్చేసింది. అంటే పిల్లలకి జాబులు లేవు అని అంటున్నారు కదా బాబు గారు కూడా. అది ఒక్కొక్కటిగా చేయాలి, అన్నీ చేయాలి అని ఏదో ఒకటి పేపర్లు పెట్టకూడదు కదా. అయితే చంద్రబాబు గారు ఏమంటున్నారు అంటే నేను వస్తే అమరావతిని మరో సింగపూర్ లా చేస్తా అంటున్నారు. అంటే అమరావతి దా చేస్తావో, మా ఊరు చేయవు కదా. నువ్వు అమరావతి దానే చెప్తుండవో. ఇప్పుడు మా నగిరి చేయలేదు కదా. మా నగిరి ఎమ్మెల్యే రోజా మేడతో చేయాలి. అయితే మహిళలకి ఫ్రీ బస్ అనేది పెడతాను, ఇంకా జగన్ కన్నా డబల్ పథకాలు ఇస్తాను అంటున్నాడు. సరే, ఇంతకు ముందుకు వచ్చినావు కదా, చేయలేదు కదా. ఇంతకు ముందుకు ఉన్నావు కదా, అప్పుడు చేయలేదు. నన్ను గెలిపించండి, ఈసారి అయితే మంచిగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. దేవుడి దయ, జగన్ సార్ రావాలని నేను కోరుకుంటా ఉండా. దేవుడి ధర్మాన ఆయన వస్తారు. అయితే ఇక్కడ రోజా గారు అయితే బాగా అభివృద్ధి చేశారంటారా? అవును. రోడ్లు కానీ బాగున్నాయి? అన్నీ ఉంది, బాగుంది. అన్ని పథకాలు కరెక్ట్ అన్నీ ఉంది.
అంటే వాలంటీర్లు ఇంటికి వచ్చి కరెక్ట్ చేస్తున్నారా? శుభ్రంగా చేస్తున్నారు. అంటే వాలంటీర్లు కొందరు అన్ని రాత్రి పగలుగా ఫోన్ చేసి ఏ డబ్బులు తీసుకోరు, 5 పైసలు కూడా తీసుకోరు. మేముగా సొంతంగా ఇస్తే కూడా తీసుకోరు, ఏమి చేయరు. వాళ్ళకి భయం, చాలా భయం. మాకేం వద్దు, వాళ్ళు ఇచ్చే జీతాలు కావాలి చాలు అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికాడే వచ్చి చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇస్తానా కానీ వద్దనుకుంటున్నారా? అవును. అయితే సీఎంగా అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ సార్ వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే రోజా మేడం వస్తుంది. అతగారు నగర్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రోజమ్మ. మళ్ళా గాలి భానుప్రకాష్ గారు అది మనకు ఇది కాదు, రోజా. అంటే ఎందుకు గెలవాడు అనుకుంటున్నారు? వీళ్ళు బాగా మంచి పనులు చేసి ఉంటారు. జగన్ అన్ని పనులు బాగా చేసి ఉంటాడు. వాళ్ళ ప్రభుత్వం ఉండేప్పుడు ఆ మాత్రం అంతా చేయలే. రోజు ఎలాంటి అభివృద్ధి చేసింది? ఎలాంటి అభివృద్ధి చేసింది? రోజు అన్ని పనులు చేసి ఉంటారు. రోడ్లు బాగున్నాయా? రోడ్లు. అంటే ఈసారి కూడా మూడోసారి రోజా గారు గెలుస్తారు, తప్పనిసరి గెలుస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుండదు. దాని వల్ల ఈ అమ్మ గెలిచేది, జగన్ వల్ల ఈ అమ్మ గెలిచేది. అంటే రోజదేం లేదు, జగన్ వల్ల జగనే ఆయన చేస్తే కదా వీళ్ళు దగ్గర ఉండి చేసేది. అవును. ముసలి పింఛన్ అందుతుంది, బాగా క్లీన్గా వస్తాయి. అమ్మఒడి కూడా వాలంటీర్లు కరెక్ట్ వచ్చేస్తారు. ఇంటికాడ 6 గంటకు వచ్చేస్తారు. మళ్ళీ చంద్రబాబు గారేమో రాజధాని లేదు, నేను రాజధాని లేదు. వాళ్ళ ప్రభుత్వం మేము చూసినాము. వ్యవసాయకి కరెంటు బిల్లు కట్టలేదంటే ట్రాన్స్ఫర్లు కట్ చేసి తీసుకుని వచ్చాడు అన్నాడు. అప్పుడుదా ప్రభుత్వం మారిపోయింది. సరిగ్గా చేయలేము. అంటే పథకాలు ఇచ్చి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. ఎవరు అంటే చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, చేస్తే కదా. ఇప్పుడు జగన్ చెప్పినాడు, చేసినాడు. నువ్వు చేస్తే కదా అప్పుడు. అంటే ఫ్రీ పథకాల వల్ల చాలా మంది పనికి పోకుండా ఇండ్లకానే ఉంటున్నారు అన్నట్టు. అదంతా ఉట్టి మాట. అదంతా వాడు పని వాడు చేసుకుంటాడు. నా పని నేను చెరువు తలాలు కొని పొలానికి పోయినా పాలు పిండుకుంటూ చేస్తా ఉన్నాము. ఇంటి కాడికి ఎందుకు ఉంటారా? ఇంటికాడ ఉంటే ఎట్లా వచ్చేసేదే. అంటే జగన్ కన్నా నేను అంతకన్నా డబుల్ పథకాలు అదంతా చెప్తా ఉండవు. చేస్తే అప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసినాడు. 3000 ఇస్తానన్నాడు, 3000 ఇచ్చినాడు. చెప్పేది ముసలోళ్ళకి 18,000 ఇస్తాడు, ఇచ్చినాడు. ఆ మాట చేసిన తర్వాత మాట్లాడు. అంటే మహిళలకు ఫ్రీ బస్ కూడా చేస్తా అంటున్నారు. ఎందుకు? అది వేస్ట్. అంటే పిల్లలకి ఇప్పుడు జాబ్స్ లేవు, పిల్లకాయలు చెప్తారే, అది చెప్పు. కావాలంటే పిల్లకాయలకి అన్ని సౌకర్యాలు ఇచ్చినాడు. ఎట్టనే షూ కార్డు ఉండి, పుస్తకాలు కూడా, గుడ్లాడంతా వాళ్ళ ప్రభుత్వం ఇయ్యలేదు. అంటే పిల్లలు ఇంగ్లీష్ బాగా చదువుతారు. అదెంతో పర్వాలా. అంటే పిల్లలకి జాబ్లు లేవు, బాబు గారు వస్తేనే జాబ్ ఎట్టు గ్యారంటీ. వీడు ఇస్తాడు, ఇవ్వకుండా ఆడిపోతాడా? ఇవి కూడా ఇస్తాడు. వచ్చే కదా రిటైర్మెంట్ అయితే కదా జాబ్లు ఇచ్చేదానికి. రిటైర్మెంట్ అవ్వకుండా నిన్న ఉద్యోగులు ఉంటే తీసేసి ఉద్యోగం ఇస్తురా? చెప్పు. రిటైర్మెంట్ అయితేనే ఇస్తాడు. ఎవడు కానీ ఆ గవర్నమెంట్ రైల్వేలో కానీ టీచర్లు కానీ ఎవరు కానీ వయసు అవ్వకుండా వాళ్ళు తీసేసి వేరే వాడికి ఉద్యోగం ఇచ్చేది. అవునా? చెప్పు. అవుదు. అదంతా అయితే ఇంత రోజులు కూడా చంద్రబాబు గారు పరిపాలన చూశారు కదా, ఎలా ఉండేది? ఇదే అప్పుడు ఏం పెద్దగా ఇప్పుడు అయితే నగర్ని వచ్చి చంద్రబాబు వచ్చి ఈ పథకాలంతా ఇస్తే అప్పుడు ఇది అనుకుంటారు. ఊరికే చెప్తే నోట్ల అవుతుందా? అంటే నగర్ని రోజా గారు బాగా అభివృద్ధి మళ్ళీ ఈసారి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తుంది? ఎవరికి చేస్తుంది? ఎవరి గురించి చేస్తుంది? రోజా గారు కదా చెప్తా ఉండేది. ఎలాంటి అభివృద్ధి చేస్తుంది అంటారు? అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏ పని చేయకుండా ఉండరు, అన్ని చేస్తూ ఉండరు. వాడు వచ్చిన తర్వాత చేస్తున్నారు. రాకుండా నోట్లే చెప్తే అది పనికి రాదు. నేను జగన్ కూడా మొత్తం నేను చేసేస్తానంటే అంది కాదు. చేస్తేనే జనాలు నమ్ముతారు. చేయకపోతే ఎవడు కానీ చంద్రబాబు కానీ ఎవరు కానీ నమ్మరు. చేసిన వల్ల ఇదే ఈ 18,000 అప్పుడు ఇచ్చేద్దాను. నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు రోజా గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటారు కదా, అది చెప్పుకుంటారు. నేను చెప్తాను, నువ్వు చెప్తా, అందరూ చెప్పుకుంటారు పార్టీ గురించి. అదంతా వచ్చి పరిపాలన చేసినప్పుడే ఎవరికని చేయకుండా ఊరికి చెప్తే అది అవదు. పవన్ కళ్యాణ్ చేయని, చంద్రబాబు అనే చేయని. చేసి విమలు పెడతాలా. ఇది ఒకసారి వచ్చేసి చేసినామంటే పలానోడు చేసినాడు అని ఒక ఇది వస్తుంది అంతే. అంటే సీఎంగా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే అవుతాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే రోజు అవుతుంది. అన్న నగర్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? భానుప్రకాష్. అంటే రోజా గారు గెలవారు అనుకుంటున్నారా? వాళ్ళ లీడర్లే చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి టీడీపీకి మద్దతు ఇస్తున్నారు పెద్ద పెద్ద లీడర్లు అంతా 3 మండలాల్లో. అందువల్ల ఓట్లు సీల అవకాశాలు ఉంది కాబట్టి భానుప్రకాష్
కొంచెం తక్కువ ఓట్లు ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని ఒక అభిప్రాయం. అంటే రోజా గారు అభివృద్ధి చేయలేదా నగరికి? అభివృద్ధి గురించి అయితే మేము చెప్పలేము, కానీ ఈసారి ఎలక్షన్లు మాత్రం తారుమారయ్యే ఓట్ల అవకాశం ఉన్నాయి. అది విషయం. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? రాజధాని అభివృద్ధి చేయలేదు కదా. అంటే 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని ఉంటే బాగుంటుంది అంటారా? 3 రాజధానులు పెట్టి ఏం లాభం, ఒకటి ఉంటే బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అక్కడ అభివృద్ధి జరుగుందే కదా అమరావతిలో. అవన్నీ కొంచెం లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి, అదంతా ప్రజాస్వామ్యం పైన ఎక్కువ భారం పడే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తే ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు మెరుగుపడే అవకాశాలు బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారంటారా? ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారంటారా? కొందరు ఉండొచ్చు, కొందరు లేకుండొచ్చు, అదంతా మనం చెప్పలేము కదా. వచ్చినంత వరకు ప్రజలకు మిగులుదలేక ఉండాలి అంతే. సోమరిపోతలు మనం చెప్పలేము కదా. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు చాలా అధ్వానంగా ఉంది. రోడ్లు చాలా మాది పోసి 4 years అవుతా ఉంది. నాగరాజుగుప్పం టు ఓజిగుప్పం ఓంశక్తి టెంపుల్ దాకా 3.5 kilometers. జల్లీలు సిమెంట్ అంతా పోసేసి వదిలేశారు, గ్రావులు అంతా వేసి. ఇంతవరకు దాన్ని పట్టించుకుని నాదుడే వెళ్ళే. 1-3 సార్లు మీడియాకి ఇచ్చాము, అందరు చేయించాము. అది కాంట్రాక్ట్ ఇబ్బంది వల్ల కోర్టుకు పోయినారని చాలా ఇబ్బంది పెట్టేసి వస్తున్నారు మాకు. చాలా ఇబ్బంది. నాకైతే 4 టైర్లు 6 టైర్లు పోయింది ఇయర్కి. 1 year వచ్చేది 6 నెలలకి వెళ్ళిపోతుంది టైర్లు. ఆ విధంగా ఉన్నది రోడ్లు. అంటే రోజా గారు 3వ సారి కూడా నేను నగర్లో గెలుస్తాను అంటుంది కదా. చూద్దాం, చూడకుండా ఎడకు పోతారు. అంటే ఇక్కడ రోజా ప్రభావం ఏమైనా ఉండొచ్చు అంటావా, జగన్ ప్రభావం ఉండొచ్చా? ఇక్కడ ఆమె ప్రభావం అని మేము చెప్పలేము, కానీ తీరు మారే అవకాశాలు అయితే ఉంది. ఎవరు మేము చెప్పుకునేదానికి లేదు కదా. ఒకవేళ భానుప్రకాష్ అన్న గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఆయన కొత్తే కదా, ఒక మేలు వస్తే తెలుస్తుంది. ఇక మీదట ఆయన ఏం చేస్తాడనేది తెలుస్తుంది కదా. ఇంతకుముందు లేదు కదా ఆయన. అయితే సీఎంగా ఎవరు అవుతారు? నారా చంద్రబాబు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ అయితే రాడంట. నాకైతే డౌట్గానే ఉంది నాకైతే. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే బాను రావచ్చు.